కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పింఛన్ల విషయంలో దృష్టి సారించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు భారీ ఎత్తున పింఛన్లు అందించినట్టుగా గుర్తించింది. వాటి లెక్కలు తేల్చేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు నిర్ణయించింది. అర్హత లేకపోయినా అక్రమంగా సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే నకిలీ రేషన్ కార్డుల ఏరివేతకు పైలట్ ప్రాజెక్ట్ గా చేసుకుని డ్రైవ్ నిర్వహించింది. ఇప్పుడు అక్రమంగా పెన్షన్స్ తీసుకుంటున్న వారిపై ఫోకస్ పెడుతోంది. ప్రధానంగా దివ్యాంగుల పెన్షన్లపై దృష్టి పెట్టింది. తప్పుడు మెడికల్ ధృవీకరణ పత్రాలతో పెన్షన్స్ తీసుకుంటున్న వారికి ఏరివేతకు డ్రైవ్ నిర్వహించబోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫేక్ సర్టిఫికేట్స్ తో చాలా మంది దివ్యాంగ పెన్షన్స్ పొందుతారు. కొంతమంది వైద్యులు డబ్బులకి కక్కుర్తి పడి అటువంటి సర్టిఫికేట్స్ ని జారీ చేస్తారు. అయితే వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే వరకు ఈ పరీక్షలు కొనసాగిపోతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకు కొత్త వారికి వైకల్య ధృవపత్రాలు జారీని ప్రభుత్వం నిలిపివేయనుంది. మరోవైపు తప్పుడు సదరు సర్టిఫికేట్స్ ని జారీ చేసిన వైద్యులపై సైతం చర్యలకి ఉపక్రమించనుంది. అనర్హుల పెన్షన్స్ ని గుర్తించేందుకు ఇదివరకే ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టింది. ప్రతి జిల్లాలో కొన్ని సచివాలయాలను ఇందుకు ఎంపిక చేసింది. అక్కడ క్షుణ్ణంగా పెన్షన్స్ ని పరిశీలించింది. ఈ క్రమంలో ఫేక్ సర్టిఫికేట్స్ వెలుగులోకి వచ్చాయి. అందుకే రాష్ట్రమంతటా ఈ స్పెషల్ డ్రైవ్ కి ఉపక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఫేక్ సర్టిఫికేట్స్ తో పెన్షన్స్ పొందుతున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.